ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా సఫర్ అయ్యారు. సుధాకర్ లాంటి డాక్టర్ లాంటి ఒక డాక్టర్ని కూడా అతను ఎంత దారుణంగా చనిపోయారో తెలిసింది. సో అలాంటిది శాంతి భద్రతలు అనేవి లేవు ఇప్పుడు. ఎందుకంటే మనం 1947 ముందు బ్రిటిష్ పరిపాలన ఎలాగుందో ఇప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం అనమాట. ఎందుకంటే భయపడుతున్నాం. బయటకు వచ్చి వాక్ స్వాతంత్రం లేదు. ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే దాడులు కానీ లేకపోతే ఏదైనా ఒక క్వశ్చన్ వేయాలన్నా భయపడే సిచ్యువేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే నెగిటివిటీ ఏదైతే ఉందో ప్రజల్లో అదంతా కావాలని టీడీపీ వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా అంటున్నారు. వైసీపీ మీద ఎలాంటి నెగిటివిటీ లేదంటున్నారు. దానికి ఏమంటారు? అది అలాంటప్పుడు జగన్ గారు పరదాలతో ఎందుకు కట్టుకుని వెళ్తారు? పరదాల మధ్య ఎందుకు వెళ్తారు? అంత ఫ్రీగా ఉంది అనుకుంటే, అతని పరిపాలన గొప్పగా ఉంది అనుకుంటే ఎక్కడికెళ్ళినా రెండో పరదాల మధ్యలో వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే ప్రజల్లో వ్యతిరేకతను అతను గమనించి పరదాల జాట్న అతని అడ్మినిస్ట్రేషన్ కానీ పరిపాలన బాగాలేదనే ఉద్దేశంతోనే అతనికి అర్థమైంది నేను రాను అని అర్థం అవడంతోనే ఈ పరదాల మధ్య వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు గురించి ఏమంటారు మీరు? గుడ్ కాంబినేషన్. ఎందుకంటే ఆలోచన, ఒక ఎక్స్పీరియన్స్, ఇంకోదంటే యువత. అంటే జనసేనలో ఎక్కువ యువత ఇదవుతారు కాబట్టి ఇద్దరు కలిస్తే ఒక స్ట్రాంగ్ కాంబినేషన్ అవుతుంది. వైఎస్ షర్మిల కూడా ఇందులో కలిసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? 100% అవ్వదు అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ డెఫినెట్గా అది డిఫరెంట్ కదా. అంటే ఆవిడ ఎందుకు వచ్చారు ఎలాగొచ్చారు అనేది ఏమో చెప్పలేము. యాంటీ ఓట్ని జగన్కి వ్యతిరేకంగా ఉంటే యాంటీ ఓట్ని చీల్చి జగన్కి లబ్ధి పొందేటట్టు చేయొచ్చు కదా. అది కూడా ఉండదు. అంటే వాళ్ళిద్దరు ఒకటే అనుకోవచ్చా లోపల? డెఫినెట్గా అనుకోవచ్చు. దానివల్ల ఏమైనా ఆమె ఎంట్రీ ద్వారా వైఎస్ఆర్సీపీకే నష్టం జరిగే అవకాశం ఉంది కదా. ఈ ఓట్ బ్యాంక్ అంతా మళ్ళీ కాంగ్రెస్ కి పడితే వైసీపీకే నష్టం అనుకోవచ్చు కదా మనం? చెప్పలేము. ఎందుకంటే ఆ సినారీ ఏంటంటే ఒక వ్యతిరేక ఓటు చీలి అది బీజేపీ జనసేన టీడీపీకి వెళ్ళాల్సిన ఓటు షర్మిలాకి వెళ్ళింది అనుకోండి, అక్కడ 100 ఓట్స్తో ఒక్క ఓటుతో ఓడిపోయినట్టే కదా. అది జరగచ్చు అనేది నా సినారియో. మీ ఫైనల్ డెసిషన్ అయితే టీడీపీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏపీకి టీడీపీ వస్తేనే బాగుంటుందని మీరు అంటారు? 100%. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ.